హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. బిర్యానీ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు హైదరాబాద్. హైదరాబాద్ పేరు చెప్పిన వెంటనే మనకి బిర్యానీనే గుర్తొస్తుంది. అంతలా దీని రుచి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్గా మారిపోయింది. అయితే దీని డామినేషన్ కారణంగా భారత్లో ఉన్న ఇతర బిర్యానీ ఫేవర్లకు కూడా ఆదరణ తగ్గిందనే చెప్పుకోవాలి. కానీ దేని ప్రత్యేకత దాందే కదా. అయితే ఈసారి హైదరాబాద్ బిర్యానీతో పాటు ఈ స్పెషల్ బిర్యానీలను కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటాయి. అండ్ ఇండియా వ్యాప్తంగా వీటికి మంచి క్రేజ్ కూడా ఉంది. వీటిని తయారు చేసే పద్ధతి కూడా ఆకట్టుకుంటుందండి. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన పద్ధతిలో బిర్యానీని తయారు చేసుకుంటూ ఉంటారు. అందులో మోస్ట్ ఫేమస్ అయిన 7 రకాల బిర్యానీలు ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే హైదరాబాదీ బిర్యానీ, హైదరాబాద్కు చెందిన ఈ బిర్యానీ తన ధమ్ వంట పద్ధతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందుకే కదా మనం దమ్ బిర్యానీ అనుకుంటూ ఉంటాం. బాస్మతి బియ్యం, మాంసం, కుంకుమ పువ్వు, యాలకులు, ఇలా లవంగాలు అంటే బిర్యానీలో ఇవన్నీ వేసి సుగంధభరితమైన రుచిని తీసుకొస్తాయి. అయితే రైతాతో సర్వ్ చేశారంటే ఇంకా బాగుంటుంది. అయితే ఆ 7 బిర్యానీలు ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా లక్నో బిర్యానీ. లక్నో నుండి వచ్చిన ఈ బిర్యానీ సున్నితమైన రుచులకు ప్రసిద్ధి అనమాట. జాజికాయ, జాపత్రి, కేవ్రా నీళ్ళతో తయారవుతుంది. అయితే మాంసం బియ్యం విడిగా ఉడికించి అంటే విడివిడిగా మాంసాన్ని అండ్ బియ్యాన్ని సపరేట్గా విడివించి లేయర్లుగా అమర్చి వండడం వల్ల ఈ బిర్యానీకి ప్రత్యేకమైన రుచి అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే కోల్కతా బిర్యానీ. పశ్చిమ బెంగాల్కు చెందిన ఈ బిర్యానీలో బంగాళదుంపలు, అలాగే గుడ్డు, మాంసం కూడా మొత్తాన్ని కలిపి మరీ వండుతారనమాట. ఇక రోజ్ వాటర్, కుంకుమ పువ్వు వాడటం వల్ల ఈ బిర్యానీ తేలికమైన సుగంధాన్ని కలిగిస్తుంది. అయితే ఇది సాధారణంగా గుడ్డుతో సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక థర్డ్ వన్ ఏంటి అంటే అంబూర్ బిర్యానీ. తమిళనాడులోని అంబూర్కు చెందిన ఈ బిర్యానీ సీరా సాంబా బియ్యంతో తయారు చేస్తారు. ఎండుమిరపకాయలు వాడకం వల్ల ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది అనుకోండి. అండ్ చికెన్ కానీ లేకపోతే మటన్ కానీ తయారైన తర్వాత ఈ బిర్యానీని వంకాయ కూరతో సర్వ్ చేసుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్క బిర్యానీ ఒక్కొక్క విధంగా తింటేనే తన రుచి అనేది బాగా అర్థమవుతుంది. ఇక ఫోర్త్ వన్ ఏంటి అంటే మలబార్ బిర్యానీ. కేరళకు చెందిన ఈ బిర్యానీలో చిన్న గింజలు బియ్యం ఉంటాయి కదా, చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. సాధారణంగా బిర్యానీ అంటే పొడుగు గింజలు ఉంటాయి కానీ, అండ్ కొబ్బరి, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు కూడా ఈ బిర్యానీలో వాడతారు. ఇక చేపలు, రొయ్యలు లేకపోతే చికెన్తో కూడా తయారు చేస్తారు ఈ బిర్యానీ. అండ్ ఈ బిర్యానీని సున్నితమైన మసాలాలతో తయారై తీర ప్రాంత రుచిని అందిస్తుంది. ఇక ఫిఫ్త్ వన్ చూసుకుంటే సింధీ బిర్యానీ. సింధీ శైలి బిర్యానీ కారణంగా దీనికి పేరు వచ్చింది. అండ్ టాంగి రుచితో ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆలుబుకర కాయలు చూసారా, ఎర్రగా ఉంటాయి కదా. సో వాటిని ఎండు ఆలుబుకరాలు అండ్ బంగాళదుంపలు మసాలాల మిశ్రమంతో తయారు చేస్తారు ఈ బిర్యానీ. చికెన్ లేదా మటన్తో ఈ బిర్యానీని రుచికరంగా తినడానికి అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి, ఒకవేళ యూట్యూబ్లో చూసైనా సరే. అండ్ మొగలాయ్ బిర్యానీ అనమాట. మొఘలుల యుగం నుండి వచ్చిన ఈ బిర్యానీ ఆ రాయల్ రుచిని అందిస్తుంది. ఈవెన్ నా పేరు కూడా అప్పటి నుంచే వచ్చింది. పెరుగుతో అండ్ నట్స్, ఎండు ద్రాక్షలు, ఘాటైన మసాలాలతో తయారు చేస్తారు. ఇది కూడా కొంతవరకు ఘాటుగా ఉంటుంది, ఎందుకంటే చాలామంది తినడానికి ఇష్టపడతారు. అండ్ వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కనుక అమోఘంగా ఉంటుందట. సో హైదరాబాద్ బిర్యానీ మాత్రమే కాకుండా 7 రకాల బిర్యానీని కూడా ఎప్పుడైనా మీకు వీలైతే ఎక్కడైనా మీకు చేసుకోవాలి, తినాలి అనిపించింది అంటే ఒకసారి ఇంట్లోనే తయారు చేసుకొని తినండి, పోయేదే ఉంటుంది.